రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యాయి. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున కన్నా నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసేవాడు ఉంటుంది, క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది? నిన్నటికి నిన్న కాలేజీ, శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు, ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు. అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతుంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు? పోలీసులు. సామాన్య ప్రజలనే కదా. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా? వాళ్ళ కోరిక. కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకు పడని వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పూర్పు అది కూడా తయారవుతుంది. ఏదో నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో, లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగానో, సామాన్య ప్రజల పాలిట రాక్షసులుగానో, భక్షకులుగానో వీళ్ళే తయారవుతారు. దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. మొన్న కూడా ఇదే హెచ్చరిక చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెనాలి వచ్చినప్పుడు అదే హెచ్చరిక చేశారు. గాడి తప్పింది, తప్పుతోంది కాదు, తప్పింది. దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్లా. తెనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అప్పుడు జరగలేదా, ఇప్పుడు జరగలేదా అని. ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడైతే ఉపేక్షించలే. తక్షణం చర్య ఉంది. ఓ డెటరెంట్, జవాబుదారీతనం పోలీసు వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అసలు అవసరం లేదు. పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమో. ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది. ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు, పొలిటికల్ హెడ్సే బాసెసే ఇచ్చారు. కాబట్టి వదిలేశారు. సో వీళ్ళే పంచాయతీ చేస్తారు,
తీర్పు చెప్తారు, ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పోలీసే అమలు చేస్తారు. ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే గింటే లోపల ఉన్న సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ. ఇంకా అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాము, డెత్కు ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదైనా ఉంటుందైతే నేను అనుకోను. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను పోతున్నాను, ఇప్పటికన్నా ఈ వ్యవస్థ బాగుపడుతుందా, ఇదేమి హెరాస్మెంట్, బతికేట్లేదు. ఓ డిఎస్పీ స్థాయి వ్యక్తి, ఎవరు కానిస్టేబుల్ కాదు, డిఎస్పీ స్థాయి వ్యక్తి. మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పంపుతాం. ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు. మేము కూర్చుంటాం ఎక్కడంటే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మొదలైంది, మహిళలతో సహా సుధారాణి 3 రోజులు తిప్పారు. పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్యాభర్తలు ఇద్దరిని వేరువేరు చేసి ఎక్కడో హైదరాబాద్లో ఉంటే తీసుకొచ్చి ఎస్పీతో సహా, ఒక ఎస్పీ స్థాయి అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీతో సహా 3-4